ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయన్ను సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. నేటి నుంచి 3 రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. ఏపీ మద్యం వ్యవహారంలో మొదటి నుంచి రాజ్ కేసిరెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి ఉన్నారు. కీలక నిర్ణయాల సమయంలోనూ ఆయన ఉన్నట్లు సిట్ గుర్తించింది. సాయంత్రం వరకు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించనున్నారు. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు సిట్ ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు రాజ్ కేసిరెడ్డి, చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఇదే కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు, నగదు ఎలా తరలించారనే కోణంలో విచారిస్తున్నారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నగదును ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయన్ను సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. నేటి నుంచి 3 రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. ఏపీ మద్యం వ్యవహారంలో మొదటి నుంచి రాజ్ కేసిరెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి ఉన్నారు. కీలక నిర్ణయాల సమయంలోనూ ఆయన ఉన్నట్లు సిట్ గుర్తించింది. సాయంత్రం వరకు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించనున్నారు. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు సిట్ ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు రాజ్ కేసిరెడ్డి, చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఇదే కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు, నగదు ఎలా తరలించారనే కోణంలో విచారిస్తున్నారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నగదును ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారనే కోణంలో విచారణ చేస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ సిట్టు దర్యాప్తు ముమ్మరం చేసింది. శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు 3 రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించనున్నారు. ఇందుకు సంబంధించి శ్రీధర్ రెడ్డి కీలక సమాచారం రాబట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2వ రోజు సిట్ విచారణకు ధనంజయ రెడ్డి హాజరైనటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో కేసుకు సంబంధించిన దర్యాప్తును మరింత వేగవంతం చేయటం, అదేవిధంగా మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరో, క్యాష్ ట్రాన్సాక్షన్ కు సంబంధించినటువంటి లావాదేవీలు చూసినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, అదేవిధంగా మద్యం పాలసీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అధికార యంత్రాంగం ఇప్పటికే దృష్టి సారించినటువంటి నేపథ్యంలో 2వ రోజు కీలకమైనటువంటి వ్యక్తులు విచారణకు రావడం, అదేవిధంగా కీలకమైనటువంటి సమాచారం రాబట్టేటువంటి అంశంలో భాగంగానే దర్యాప్తుకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా సిద్ధమైంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి లాంటి కీలకమైనటువంటి నాయకులు సిట్ ముందు హాజరయ్యి కీలకమైనటువంటి ఆధారాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో, సమాచారం చేసినటువంటి నేపథ్యంలో విమర్శలు కూడా చేశారు. ఆయన రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో మరింత మందిని విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ముగిసేటువంటి క్రమంలో భాగంగా ఎలాంటి దర్యాప్తు అంశాలు బయటకు వస్తాయి, కేసులో ఎవరిని కీలకంగా తేల్చేటువంటి అవకాశం ఉంది, సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఎలా బయటకు వస్తాయనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.